హలో అందరికీ. ఇవాళ నేను మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అండ్ లంచ్‌కి ఏం కర్రీ ప్రిపేర్ చేస్తున్నానో ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ అండ్ లంచ్ అని ఫస్టే పాలగిన చూపిస్తుంది ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదండి. పాలు వేడి చేసి పక్కన పెట్టాను అంతే. అండ్ మాకు రెగ్యులర్‌గా టీ, కాఫీ తాగే అలవాట్లు ఏం లేవు కానీ ఉండాలి కదా! ఎవరైనా ఇంటికి సడన్‌గా వచ్చినా టీ పెట్టడానికో లేదంటే స్పేర్‌లో ఉంటాయని అట్లా తెచ్చి ఫ్రిడ్జ్‌లో మంచిగా మరగబెట్టి ఫ్రిడ్జ్‌లో పెడతానండి. ఇట్లా చిన్న మంట మీద మరగబెట్టి పెడితే మంచిగా అట్టు తేలుతుంది పైకి. వెంటనే మూత పెట్టొద్దు. ఆవిరి వాటర్ అన్నీ మళ్ళీ అందులో పడతాయి. మూత నేను ఇక్కడ మీకు చూపించినప్పుడు ఫుల్‌గా పెట్టినా కానీ తర్వాత తీసాను నేను కొంచెం. నెక్స్ట్ ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ కోసం ఉప్మా చేస్తున్నా. ఉప్మా రెగ్యులర్ నార్మల్‌గానే అందరికీ తెలిసినట్టే కానీ నేనిక్కడ ఉప్మా రవ్వ ఫస్టే వేయించకుండా పోపుతో పాటు వేయించానండి. టేస్ట్ బాగుంటుంది ఇట్లా చేస్తే. ఏం లేదు నార్మల్గా ఆయిల్ వేసి అందులో మినపప్పు, పల్లీలు, ఆవాలు, జీలకర్ర ఇవి వేగిన తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసి కరివేపాకు వేసి అందులోనే రవ్వ వేసి కొంచెం సాల్ట్ అండ్ పసుపు కూడా వేసాను నేను ఇందులో. ఇది మంచిగా 1 or 2 minutes అట్లా వేగిన తర్వాత సరిపోయినన్ని వాటర్ వేయాలి అందులో. వాటర్ వేసి మంచిగా ఉడికిన తర్వాత పైనుంచి కొత్తిమీర వేసుకొని కొంచెం నెయ్యి వేసానండి. నెయ్యి వేయడం వల్ల ఇంకొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఇంకా జీడిపప్పు ఉప్మా చాలా బాగుంటుందండి అది కూడా. అండ్ నెక్స్ట్ ఎంతైనా ఉప్మా అంటే 90s కిడ్స్కి బాగా ఫేవరెట్ కదా, మాకు కూడా. కాకపోతే రెగ్యులర్గా చేయను నేను కూడా. అండ్ ఇక్కడ ఇది మాత్రం చాలా బాగా టేస్ట్ అయింది. నెక్స్ట్ దీనికి ఇట్లా ప్లెయిన్గా తినకుండా కొత్తగా పెట్టిన ఆవకాయ ఉంటుంది కదా అందరి ఇళ్ళల్లో ఇప్పుడు, ఆవకాయతో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మాకు ఎప్పుడు ఉప్మా తిన్నా కంపల్సరీ మామిడికాయ తొక్కు పక్కన ఉండాల్సిందే. చాలా టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అండ్ నేను నెక్స్ట్ ఇక్కడ లంచ్ కోసం కోడిగుడ్ల కూర ఉల్లిగడ్డలతో కోడిగుడ్ల పులుసు పెట్టానండి. అది కూడా టేస్ట్ చాలా బాగా అయింది. దానికోసం ఒక 4 ఎగ్స్ తీసుకొని బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న. ఎగ్స్ బాయిల్ చేసుకునేటప్పుడు కొంచెం వెరీ లిటిల్ ఆయిల్, ఒక 2-3 డ్రాప్స్ అట్లా, అండ్ కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మా ఆవకాయ కలర్ ఎంత బాగుంది చూడండి. ఆయిల్ అట్లా పైకి తేలి అన్నిటికంటే ఆవకాయలో వెల్లిపాయ ఉంటుంది కదా, అబ్బాబ్బా అది ఇంకా బాగుంటుందండి. అండ్ ఎగ్స్ బాయిల్ అవుతున్నాయి ఇక్కడ. బాయిల్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక 3 మీడియం సైజ్ ఆర్ 2 బిగ్ సైజ్ ఆనియన్స్ మంచిగా కట్ చేసి పెట్టుకున్న చిన్నగా పక్కకి. అండ్ 4 పచ్చిమిర్చి చీలికలు చేసి పక్కన పెట్టేసుకొని చింతపండు జస్ట్ ఒక పెద్ద నిమ్మకాయ అంటారు కదా అంత సైజ్. ఇది పులుపు ఎక్కువ లేదండి. అది నానబెట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత గిన్నె తీసుకొని ఆయిల్ వేసి అందులో ఆవాలు, జీలకర్ర, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ఇవి వేసి వేయించాలండి. మంచిగా మీడియం ఫ్లేమ్లో మంట తక్కువ పెట్టుకొని వేయించుకోవాలండి. మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసిన నేను ఇక్కడ, ఉల్లిపాయలు తొందరగా మగ్గడానికి. అండ్ నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు ఇందులో. ఒక చిన్న ఎల్లిగడ్డ అంటే అవి మంచిగా దంచుకొని ఆ పేస్ట్ యాడ్ చేసిన నేను ఇందులో. అది కూడా టేస్ట్ బాగా ఎన్హాన్స్ చేస్తుంది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ లేనప్పుడు అట్లా చేయాలి, చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ అది కూడా పచ్చివాసన పోయి అంతా వేగిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇట్లా మంచిగా ఫ్రై చేసిన తర్వాత ఉప్పు, కారం వేసి మంచిగా ఆయిల్లో ఒక 1 minute ఎక్కువసేపు ఉంచితే కారం ఆయిల్లో అంతా కలిసిపోయి మాడిపోయినట్టు అవుతుంది. అది జస్ట్ ఆయిల్లో కలిసిపోయేంత వరకు ఉంచేసి కరివేపాకు కూడా యాడ్ చేశాను నేను ఇక్కడ. అండ్ ఉప్పు, కారం బాగా కలిసిపోయిన తర్వాత చింతపండు తీసుకున్నాం కదా నానబెట్టి పెట్టిన చింతపండుని మంచిగా రసం తీయాలండి. ఆ చింతపండు పులుసు ఇందులో యాడ్ చేసి కర్రీ మనం ఎంత క్వాంటిటీ చేయాలనుకుంటున్నామో అన్ని వాటర్, మరీ ఎక్కువ కాదు, అండ్ అన్ని వాటర్ యాడ్ చేసి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసిన అంతే. మన కన్సిస్టెన్సీని బట్టి కొందరు చిక్కగా తినాలనుకుంటారు, గ్రేవీ కర్రీ లాగా దగ్గరికి ఇగురులాగా. కానీ ఇది పులుసు అని చెప్పాను కాబట్టి పులుసులాగే వాటర్ ఎక్కువ యాడ్ చేశాను. 1 glass ఆఫ్ వాటర్ యాడ్ చేసి ఆ పులుసు మరుగుతున్నప్పుడు మంచిగా మసులుతుంటే ఈ బాయిల్ చేసిన ఎగ్స్ ఉన్నాయి కదా పొట్టు తీసి పక్కన పెట్టేసుకోవాలండి. పొట్టు తీసిన ఎగ్స్కి నేను ఘాట్లు పెట్టాను. అసలు ఇక్కడ మీకు అదే చూపించాలని ట్రై చేస్తున్నా కానీ
ఇప్పుడు కనిపించట్లేదు, కర్రీలో వేసినప్పుడు కనిపించింది. చూడండి అప్పుడు. అండ్ పులుసులో ఈ ఎగ్స్ వేయాలండి. ఎగ్స్ వేసిన తర్వాత ఒక 1 or 2 minutes అయినాక మంచిగా మసులుతూ ఉంటుంది. ఇక్కడ నేను కరివేపాకు ఆల్రెడీ పోపులో వేసాను. ఇట్లా డైరెక్ట్ కాడతో వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ ఉంటుంది. నార్మల్గా కొత్తిమీర, కరివేపాకు వీటన్నిటికీ ఆకులో కంటే స్టెమ్లోనే ఎక్కువ స్మెల్, టేస్ట్ ఉంటుందండి. దాని రుచి అంతా ఈ పులుసులోకి దిగిపోయి అండ్ లాస్ట్కి అంతా ఉడికిపోయిన తర్వాత ఆ చివరన ఆ కాడ మాత్రమే మిగిలిపోతుంది. ఆకంతా అందులోనే ఉండిపోతుంది ఉడికి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇట్లా మరుగుతున్నప్పుడు కొంచెం ధనియాల పొడి, వెరీ లిటిల్ గరం మసాలా అండ్ పులుసులు అన్నిట్లలో కసూరి మేతి ఆర్ ఈ జీలకర్ర మెంతుల పొడి, ఈ రెండిట్లలో ఏదైనా కొంచెం వేస్తే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఆ పులుపుకి ఇది బ్యాలెన్స్ అయిపోద్దండి. కొంచెం పంచదార ఆర్ బెల్లం కూడా వేసుకోవాలనుకుంటే, కానీ వేయలేదు. అంతే అండి, మంచిగా మసిలిపోయింది అంతా. రెడీ అయిపోయినట్టే ఎగ్ కర్రీ. చూడండి స్టెమ్స్ పక్కన తీసేస్తున్న కళ్యామాకు. ఇంతే అండి, పైనుంచి కొత్తిమీర వేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ అండి.